నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల. తమిళనాడులో 21వ విడత ఫండ్స్ రిలీజ్ చేయనున్న ప్రధాని మోడీ 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు ఈ కేవైసీ పూర్తి చేయని అన్నదాతలకు కష్టమే అంటూ ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వాళ్ళకు పైసలు పడవు. కష్టమే కాదు, ఇంకా పక్కగా పడవు. ఎవరికైతే రెగ్యులర్గా వస్తున్నాయో వాళ్ళకి పడతాయని చెప్పేసి ఇక్కడ వార్త. ఇప్పటికి 21వ ఈ విడత. కానీ దీనికి కారణం ఎవరో తెలుసా? చాలా మంది చాలా మాట్లాడతారు. ఎవరికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. రైతులకి ఏం అక్కరాని పెడుతుర్రు, కేసీఆర్ రైతు బంధు రూపంలో అంతగానం ఎందుకు పెట్టాలి, ఎందుకు పంచిపెట్టాలని ఎవరికి దోషింది వాడు మాట్లాడతాడు. కాకపోతే చివరికి ఈ దేశ ప్రధాని కూడా పీఎం కిసాన్ నిధుల్ని ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసా? మన రైతు బంధు ఇన్స్పిరేషన్తోనే వచ్చింది. నిజంగా చెప్పాలంటే రైతులకి పెట్టుబడి సాయం చాలా కష్టమవుతుంది. కొంతమంది మాట్లాడతారు, ఏమున్నది భూములు ఉంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నట్టే. కానీ భూమిని ఎవడు అమ్ముకోడు, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తాడు. ఆయన వ్యవసాయం చేస్తే అందరూ తింటారు, అట్లయితే బతుకుతారు. అయితే ఇక్కడ ఉన్న ముచ్చట ఏంటంటే, రైతు బంధు అని పైసలు ఇవ్వక ముందు ప్రతి రైతు గోస ఎవరన్నా అంటే ఇప్పటి జనరేషన్ కాకుండా ఇంకొంత అంటే మన తండ్రుల జనరేషన్ ఒకసారి అడిగి చూడండి. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కోసం పానం ఎల్లగొట్టుకుంటుండే వాళ్ళు, చచ్చిపోతుండే, అంటే దొరకకపోతుండే. కూలీలకు పైసలు ఇవ్వాలంటే ఉండకపోతుండే. అప్పుడే ట్రాక్టర్ లేవు, నాగళ్ళు దున్నకం ఉంటుండే కాబట్టి ఎడ్లతోని దున్నపోతులతో దున్నేటోళ్ళు. సో ఆ గొర్రు రొప్పినా లేకపోతే నాగలతోని దున్నినా వాటికి మళ్ళీ ఒడ్లు ఎక్కడానికి సపరేట్ గా ఇట్లా ఒక్కొక్క దానికి ఇచ్చి ఇక నారు పోయడం నుంచి మొదలు పెడితే మనందరికీ ఎరక వరి పంటకు సంబంధించి నాటేసుడు, తర్వాత కలుపు కలుసుడు, తర్వాత కోసుడు, తర్వాత కుప్పలు కొట్టుడు, ఇట్లా చాలా పనులు ఉంటుండే కదా. వాటన్నిటికీ ముందుగా పైసలు చెల్లించాలి, అప్పుడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుండే. సో వాళ్ళంతా ఇబ్బంది పడుతుండే. ఏమన్నా వ్యవసాయం పనులకే మంచి అంటే ఇట్లా అప్పుడు సమస్య ఇదే కదా, ఎక్కువ ఇదే అడుక్కుంటుండే. కూలీలకు పైసలు ఇవ్వాలి, మసాలాకు పైసలు వేయాలి, లేకపోతే ఇంకేదానికో డబ్బులు కావాలి అనుకుంటా ఇట్లా మోటార్ రిపేర్ చేయించాలి, ఖరాబ్ అయిపోయిందని ఇట్లా డబ్బులు తీసుకుంటే వీళ్ళు అప్పులు చేసుకుంటారు సేట్ల దగ్గర, మళ్ళీ వాళ్ళకి పంట అప్పయ్యేటోళ్ళు. సో అట్లాంటి సమస్యలకు వెళ్ళి ఒకేసారి పెట్టుబడి సాయం అందంగానే అందరు కూడా సంతోషపడ్డారు. అంటే ఇక ఇప్పటి నుంచి మా బాధలు పోయినాయిగా అని చెప్పి. ఇది మళ్ళీ అందరు రైతుల గురించి చెప్పట్లేదు నేను, పేద రైతులు, సన్నకారు చిన్నకారు గురించే. పెద్ద రైతులు ఎప్పుడైనా పెద్దగానే ఉన్నారు. భూస్వాములకు ఏం నొప్పి? ఇప్పుడు 10 ఎకరాల పైన ఉన్నోనికి ఏముంటుంది, ఇంకా 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. ఈ 5, 6, 7 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఏంటంటే అంత లోపు ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడి సాయం కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసానికి ఆనాడు కేసీఆర్ పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో రైతు బంధు, ఈ దేశంలో అప్పటి వరకు ఒక్క రాష్ట్రంలో కూడా రైతులకి నేరుగా పెట్టుబడి సాయం అందించిన రాష్ట్రము లేదు, ముఖ్యమంత్రి లేడు, నాయకుడు లేడు. ఇది ఎవరికైనా నచ్చకపోతే పోయి గంగల దుంకురి, కానీ అంతకంటే ముందు ఎవరైనా ఇచ్చినప్పుడు కూడా కనుక్కోండి. సో అట్లనే ఇక్కడ పీఎం కిసాన్ గురించి కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈయన మొదలుపెట్టింది కూడా ఇది సక్సెస్ అయిందని. రైతు బంధు అనే విషయం నిజంగా రైతులకి చేదోడు వాదోడుగా ఉందని, సక్సెస్ అయిందని తెలుసుకున్నటువంటి పీఎం మోడీ ప్రధానమంత్రి ఇదే ఇన్స్పిరేషన్గా స్టార్ట్ చేసిండు అనేది ఆయనే చెప్పుకున్నాడు, ఆయనే చెప్పాడు. కావాలంటే మీరు గత వీడియోలు ఉంటే చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ అనేది కూడా దానికి సంబంధించినటువంటిదే. అందుకే ఇప్పుడు ఇగో ఒకసారి చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటూ 21 అంటే 21వ విడత నిధులు నేడు విడుదల ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. అనంతరం 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ తప్పనిసరి ప్రభుత్వం తెలిపింది. ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు తాజా పీఎం కిసాన్ నిధులు అందుకోలేరని పేర్కొంది. కాగా పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హత కలిగిన రైతులకు ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2019 ఫిబ్రవరి 24న ఈ పథకం ప్రారంభించింది. మనందరికీ తెలుసు, మన కేసీఆర్ రెండవసారి అధికారం చేపట్టబోయే ముందు, అంటే ఎన్నికలకు పోబోయే ముందు 2018 కరెక్ట్గా ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో స్టార్ట్ చేసిండు పథకం. మనందరికీ తెలుసు, స్టార్టింగ్ 4,000 రూపాయలతో ఒక్కొక్క చెక్ వచ్చింది మనకి, అంటే ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక మళ్ళీ దాన్ని పెంచి 5,000 రూపాయలు చేసారు. ఇప్పటికీ 5,000 రూపాయలు ఉండే మొన్న వాళ్ళు దిగిపోయేదాకా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అది 6,000 రూపాయలు అయింది. ఎన్నిసార్లు వచ్చింది అంటే ఒక్కసారి వచ్చింది, 2 ఎగబెట్టిరు, అది వేరే విషయం. ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ 6,000 రూపాయలని 3 విడతలుగా, మొత్తానికి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున వేస్తూ ఉన్నారు. 2,000 రూపాయలే, ఎకరానికి 2,000 కాదు, మళ్ళా రైతుకు 2,000 రూపాయలు, మొత్తానికి 6,000. 6,000లో 2,000 చొప్పున ఒక 3 సార్లు డిపాజిట్ చేస్తూ ఉన్నారు. సో అది ఆ పథకం ఉద్దేశం. సో వాళ్ళు పెట్టింది కూడా ఇదే. అంటే 2019లో, తనేమో 2018లో మొదలు పెడితే రైతు బంధు మనందరికీ ఎరుకుండాలి. ఇక కొంతమందికి మేమే మొదలు పెట్టినామంటారు, తెలియనోడు కూడా అట్లా మాట్లాడతాడు. అయితే 2018లో కేసీఆర్ మొదలు పెడితే 2019 ఫిబ్రవరిలో 24న ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిండు. సో అది మంచిగుంటే పెట్టిండ్రా, బాలేకపోతే పెట్టిండ్రా, ఒక రాష్ట్రం అవలంబించిన విధానాన్ని ఒక కేంద్ర ప్రభుత్వం
పైగా దేశం మొత్తం అదే అనుసరిస్తుందంటే నిజంగా ఆ పథకం ఉద్దేశం మంచిదా కాదా అని ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఏదో అంటారు కదా, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టద్దు అన్నట్టు, వేరే వాటిల్లో తప్పులుంటే మాట్లాడడం వేరు, వేరే వాటి గురించి మాట్లాడడం వేరు. కానీ ఒకసారి మనకు లబ్ధి జరిగినాక కూడా, అంటే తిన్నాక కూడా తినలేదంటే అది ఏదో అంటారు కదా, అట్లనే జరుగుతుంది అన్నట్టు. సో వస్తున్న దాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతోనే అందరు కూడా నడుస్తుంది కదా, బాగుంది కదా, రైతులు కొంత సరే నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, పెట్టుబడి సాయం వస్తుంది, ఓకే అని అనుకున్నారు. కానీ ఈ దొంగలు వచ్చి ఇంకో 2500 ఎక్కువ ఇస్తా అనేసరికి అంటే ఆయనతో ఆగమైపోయారు. తెలంగాణ ప్రజలు నిజంగా చూస్తున్న వాళ్ళందరికీ గుర్తుండాలి, 6,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తుంటే సరిపోదని, మేము వస్తే 15,000 రూపాయలు ఇస్తామంటే ఇంకో 2,500 ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఆశపడ్డారు. ఏదో పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం, అంతే కదా. అంతకంటే ఇంకేముంటుంది. ఎవరికైనా నమ్మినరు. ఇప్పుడు వీళ్ళు అంత నమ్మించారు. అట్లా 2 పంటలకు ఇస్తాడు కేసీఆర్, 3వ పంటకు ఇయ్యద్దా, 3వ పంటకు కూడా ఇవ్వాలి అని అన్నారు. పైగా మేమేమన్నా దివానగాలమ్మా, మేము ఆపుతామా, మేము వస్తే అన్నారు. అయినా కూడా ఆపేసిర్రు. ఒకసారి ఇయ్యలేదు, ఒకసారి 6,000 ఇచ్చిండ్రు. ఇక 7,500 అనేది ఇక కళ, అది భ్రమ, అది ఇక వస్తుందా రాదా ఎప్పుడా. ఇక జూబ్లీహిల్స్ గెలిచినాకైతే ఈసారి రైతు బంధు పడుతుందో లేదో కూడా నాకు నమ్మకమే లేదు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అది స్థానిక సంస్థలలో కూడా చిత్రం ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి, అయిపోయినాక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు బంధు పడే అవకాశం ఉంటుంది. భరోసా, వీళ్ళు పెట్టినటువంటి పేరు భరోసా. భరోసా లేని భరోసా అయింది. అది వస్తుందా రాదా. అప్పుడేమో ఆ 6 ఏళ్ళు 5 ఏళ్ళు పక్కాగా వస్తుందనే గ్యారంటీగా అసలు తిరుగులేదు. ఇక అసలు రైతు బంధు పడదు అనేది అసలు ఎవరు కూడా ఊహించలేదు. అంటే పడదేమో అనుకోవడానికే లేదు. ఎందుకంటే కరోనాలో అసొంటిది వేసారు వాళ్ళు. కరోనాలో మరి రాష్ట్రం అప్పుల పాలవుతుంది, దివాలా తీస్తాం, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మరి ఈ పైసలు ఇటు పంపిస్తాం, మళ్ళీ రేపు పొద్దుగా మన పరిస్థితి ఏందని కూడా ఆలోచించకుండా, అంటే ఇన్కమ్ లేని టైంలో కూడా సంవత్సరం పూర్తిగా ఇన్కమే లేదు, బయట జీతాలే ఇయ్యలేదు, ప్రైవేట్ సెక్టార్లలో రకరకాల ఇష్యూస్ జరిగినాయి. అలాంటి సందర్భంలో రైతు బంధును మాత్రం ఆపలేడు కేసీఆర్. ఇది మాత్రం పక్కా. కావాలంటే మీరు గతంలో ఎవరికన్నా కరోనా టైంలో పడ్డ వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు, అబద్ధం ఏం లేదనలా. కాకపోతే నేను వచ్చేదాన్ని ఉన్నదాన్ని కాపాడుకోవాలనేదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడ్డప్పుడు రాష్ట్రంలో వాళ్ళ బాగోగులు చూసుకుంటేనే మనకి ఇంత తిండి దొరుకుతుంది. ఏం చేసినా మనకి డబ్బుని సృష్టించలేము. ఎట్లాగూ అక్కడ ప్రింట్ వేసినంత మాత్రం, అందరికి వంచినంత మాత్రం డబ్బు చలామణిలకు రాదు కదా, అట్లా ఉండదు కదా. దాని లెక్కలు దానికి ఉంటాయి కదా. మనం క్రియేట్ చేయగలిగేది మనం పంట పండిస్తే తద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది. మెయిన్ ఆహార ధాన్యాలు ఉండడం, ఉత్పత్తి అనేది చాలా ముఖ్యము. ఇలా 1,53,000 మెట్రిక్ టన్నులు అంటే మన దేశానికి అన్నం పెట్టేంత స్థాయికి ఎదిగినామని ఊహించాలి, అనుకోవాలి ఒక్కసారి. ఎందుకంటే 1,53,000 మెట్రిక్ టన్నులు ఎక్కడికి వచ్చినా మనం ఒక 50,000 మెట్రిక్ టన్నులు పడుతుండే. మీకు తెలుసా ఇది? తెలంగాణ సాధించబడిన నాడు 2014లో మన రాష్ట్ర రైతాంగం పండించిన పంట 50,000 మెట్రిక్ టన్నులే. అప్పుడు భూగర్భ జలాలపైన ఆధారపడి మాత్రమే ఒక్కొక్క రైతు 20 బోర్లు 30 బోర్లు వేసినటువంటి రైతులు ఉన్నారు, సచ్చిన రైతులు ఉన్నారు. ఎంతోమంది బోర్లు వేసి దమ్ముకొచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచి ఏమంటారు కదా, అంటే సత్తువన్నంతా కోల్పోయినరు ఆ టైంలో. అట్లాంటి ఇబ్బందులు చూసిర్రు. ఎందుకంటే సాగునీరు లేదు, తాగునీరు చక్కగా లేదు, బోర్లు పడతలేవు. ఇప్పుడు ఒక ప్రాంతంలోనేమో కేసీఆర్ మాట్లాడినటువంటి ఒక మాట వింటే ఇయ్యాలటికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను కేసీఆర్ని పొగడానికి చెప్పట్లే ఈ మాట. ఒక ప్రాంతానికేమో ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ సొమ్ముతో మెయింటైన్ చేసి ఆ రైతులకేమో నీళ్ళు ఇస్తారు ఎట్లా, పైగా ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు, రైతులకు అంతకంటే ఇంకెక్కువ ఇవ్వండి, తప్పు లేదు, రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు. కాకపోతే తెలంగాణ ప్రాంత రైతాంగానికి మరి నీళ్లుండయి, భూగర్భ జలాల మీద ఆధారపడి బతుకుతారు. మరి తెలంగాణ సమాజం ఏమైపోవాలని చెప్పి ఆనాడు తెలంగాణ కోసానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత ఆయన సాధించిన విధానం, తీసుకొచ్చిన నీళ్లు, దాంట్లో ఇక ఓడోడిగా కోడిగుడ్డు మీద ఈకలు వీక్తా, లేకపోతే బూరు వీక్తా, లేకపోతే భూతద్దం పెట్టి చూస్తా, నీ కర్మరాబై. ఆయన నీళ్ళేం మలుపుకోలే ఫామ్ హౌస్లకి, ఆయన తీసుకపోయి చక్కగా ఆయన ఎర్రవెల్లికి ఇచ్చుకోలేడు. మనకి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ఫేజుల వారిగా తీసుకొచ్చినటువంటి ఘనత. దాన్ని కూడా వదిలేసి అది పనికిరాంది ఇయ్యలెందుకు నింపుతున్నారు, మరి నీళ్ళు ఇయ్యలెందుకు స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ రిపేర్లు అవసరం లేదు కదా. మరి చెత్త ప్రాజెక్ట్ కదా, పనికి మాలిన ప్రాజెక్ట్ కదా మీ లెక్కల. అట్లాంటప్పుడు నీళ్ళు నింపాల్సిన అవసరం లేదు కదా. కాకపోతే నిజంగా ఆనాడు ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంటే మన రైతాంగం గురించి ఆయన పడ్డ వేదన తపన కనపడింది. ఇక ఆయన దోపిడీ, అక్రమాలు, అవినీతి అవన్నీ కూడా మాట్లాడదాం. నేను అందుకే పక్కకు పెట్టి ఫామ్ హౌస్లో పెట్టారు, అది వేరే విషయం. కాకపోతే ఇచ్చినోని కూడా ఇయ్యలేదంటే పురుగుల పడిపోతారని చెప్పి ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి అదే వీడియో కింద. అరే చేసినోని కూడా చేయలేదు ఎందుకు, ఇంకేమున్నది నాకు అర్థం కాదు. ఎవరు చేస్తారు అంతకంటే గొప్పగా? ఇప్పుడున్న వాళ్ళు ఎంత చేస్తారు చెప్పురు? ఇప్పుడున్న వాళ్ళు చేస్తుర్రా? అవుతుందా వీళ్ళతోని? ఒక్కటి అవుతుందా వీళ్ళతోని? సుంకిశాల కావచ్చు, లేకపోతే ఇప్పుడు SLBC కావచ్చు, ఇవన్నీ మనం చూస్తలేమా? పెద్దవాగు కావచ్చు,
ఇవన్నీ ఎప్పుడు పూర్తయితాయి, ఎప్పుడు నీళ్ళు ఇస్తారు, ఎప్పుడు చూస్తాము? గత ప్రభుత్వాలు కొంత విస్మరించినప్పటికీ కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి తీసుకురావాలి కదా. మరి మీరు ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్తాడు, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు. బరాబర్ ఈ డిసెంబర్లోగా నెక్స్ట్ డిసెంబర్లోగా ఇస్తామని ఒకళ్ళు చెప్తారు, లేదా పైన జనవరిలోకి ఇస్తామని ఒకళ్ళు చెప్తారు. అంటే ఎవరికి ఎంత క్లారిటీ ఉంది, దానిపైన ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది కనిపిస్తూ ఉంది. సో ఆనాడు రైతు బంధు ఇచ్చిన విషయం నేను చెప్తా ఉన్నా కదా, ప్రతి రైతు కళ్ళలో నేను ఆనందం చూసిన. చాలామంది రైతులతోని వీడియోలు కూడా చేసిన నేను. అప్పుడు నేను ఏ ఛానల్లో ఉన్నా సరే వెళ్ళి ఒకసారి రైతుల్ని కలుద్దామని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే, ఇట్లా పైసలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మేము చూడలేదు, నేరుగా పెట్టుబడి సాయాన్ని కొంతమంది తీసుకుపోయి తాగినరా, తీసుకుపోయి ఖరాబ్ చేసిర్రా, తీసుకుపోయి నాశనం పట్టిరా. తర్వాత ఒకవేళ తాగేటోడే అయితే ఈ పైసలు కాకపోతే మన ఇంట్లో పైసలతో పెళ్ళం మెళ్ళ పుస్తమ్మి కూడా తాగి ఖరాబ్ చేస్తాడు కదా, అదన్నా కాపాడాలి కదా. సో నేనేమంటా ఉన్నా అంటే ఉపయోగపడ్డాయి అలాంటి పథకం అది.